మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వినాయక చవితి నవరాత్రోత్సవ సందర్భంగా ప్రజలందరికీ, స్నేహితులకు, శ్రేయభిలాషులందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలను తెలియజేస్తూ, దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయంలో శ్రీ వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తుల కోలాహలం మధ్య ఆ వినాయకుడి ప్రతిమను నెలకొల్పుకొని బ్రాహ్మణోత్తముల చేత ప్రత్యేకమైన పూజలు గావింపజేసి తొలి పూజా కార్యక్రమాన్ని చేసి లోక కళ్యాణం జరగాలని చెప్పి ఆ స్వామివారు వేడుకునే కార్యక్రమం ఇప్పుడే మొదలు కాబట్టి భక్తుల దర్శనానికి మరి బారులు తీరినటువంటి సందర్భంలో మన ఐందవ సంస్కృతిలో తొలి పూజ ఆ వినాయకుడికే. సనాతన ధర్మాన్ని కాపాడే క్రమంలో ఎవరు ఏ పూజ గావింపేసినా, నూతన గృహప్రవేశం లేదు, నూతనంగా వివాహం జరుగుతున్నటువంటి సందర్భంలో ఏ నూతన కార్యక్రమం చేపట్టేటప్పుడు కూడా తొలి పూజ వినాయకునికే అందేలా మరి ఉన్నటువంటి సందర్భంలో అలాంటి వినాయక చవితి రావడం, నవరాత్రోత్సవాలు జరగడం మరి ఆనందదాయకంగా దేశవ్యాప్తంగా కూడా వాడవాడన ఆ వినాయకుడి ప్రతిమను నెలకొల్పుకొని ఆ గ్రామాలలో, వార్డులలో ఆయా గ్రామ పెద్దల సహకారంతో మరి 9 రోజులు కూడా ఓ పండగ వాతావరణంలో స్వామిని కొలిచేటువంటి కార్యక్రమం. ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా చూడు తండ్రి అని చెప్పినటువంటి ఆ స్వామివారికి ప్రీతి పాత్రమైనటువంటి మొక్కులు, పూజలు బ్రాహ్మణోత్తముల చేత అన్ని మండపాల్లో చేసేటువంటి కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులకు వచ్చిన మొదటి వినాయక నవరాత్రుల సందర్భంగా మంటపాలకు ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమం. అంటే ప్రధానంగా ఈ ఐందవ సంస్కృతిలో మన ఆచారాలను కాపాడుకుంటూ ముందుకు పోయే క్రమంలో మరి వినాయకుని యొక్క నవరాత్రోత్సవాలు కూడా ఘనంగా జరగాలి, లోక కళ్యాణం జరగాలని చెప్పినటువంటి ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్న తరుణంలో పరమేశ్వరుని సందర్భంగా ప్రార్థిస్తూ ఉన్నాం. అందరం కలిసి కూడా ఏఓ గారు కూడా ఉదయమే వేకోజామునే ఈ కార్యక్రమంలో కూడా పాల్పంచుకొని వచ్చేటువంటి భక్తులు కూడా తగిన ఏర్పాటు చేసే సందర్భంలో నేను ఆలయ మంటప నిర్వాహకులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ప్రభుత్వం చెప్పేటువంటి సూచనలు, సలహాలు అటు రెవెన్యూ విభాగం, ఇటు పోలీస్ విభాగం సంబంధించి గ్రామ పెద్దల సహకారం, సూచనలు తీసుకొని ఈ 9 రోజులు స్వామివారి కృపా కటాక్షాలకు లోను అయ్యే విధంగా పూజా కార్యక్రమం చేసుకొని నిమజ్జనోత్సవ కార్యక్రమం కూడా శాంతియుతంగా శోభయాత్రను నిమజ్జనోత్సవం సంబంధించినటువంటి యాత్ర భక్తిభావంతో జరిగి మరి ఆ స్వామివారి కృపా కటాక్షలు లోను కావాలని చెప్పి సందర్భంగా నిర్వాహకులకు, భక్తులకు ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి భక్తులందరూ కూడా ఈ వినాయక చవితి పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా చూడు తండ్రి, వేలన రాజన్న ఆలయ అభివృద్ధి పనులు కూడా వేగంగా ప్రారంభమవుతున్న క్రమంలో అంతా మంచిగా జరగాలని చెప్పని కూడా ఆ విఘ్నేశ్వరుని వేడుకోవడం జరిగింది. లోక కళ్యాణం జరగాలని చెప్పని కూడా కోరుకోవడం జరిగింది. ఇప్పటికీ వేలన పట్టినప్పుడు జరుగుతున్న సందర్భంలో ఆలయ అభివృద్ధి కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని చెప్పని కూడా ఈ తొలి పూజ కార్యక్రమంలో స్వామివారిని వేడుకోవడం జరిగింది. స్వామివారి ఆశీస్సులు నిండుగా మెండుగా ఈ ప్రాంత ప్రజలపై ఉంటాయని చెప్పిన ఒక విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ అందరికీ నమస్కారాలు. गजानन भगवान की जय। लक्ष्मीं तनोतु नितरा नितरानपेक्षमङ्घृत्वयं निकमशाखिशिखा प्रवालं हैरम्बमं बुरुहडम्बरचौर्यनिघ्नं विघ्नाद्रिभेदशतधारधुरन्धरन्नः। दक्षिण काशिगा प्रसिद्धि చెందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి క్షేత్రంలో స్వామివారికి ఈశాన్య భాగంలో స్వయంభూగా వెలిసినటువంటి లక్ష్మీ గణపతి స్వామి వారి యొక్క నవరాత్రి మహోత్సవాలు తేదీ 27 బుధవారం నుండి 4వ తేదీ వరకు, ద్వాదశి వరకు నవరాత్రి మహోత్సవాలు నిర్వహించడం అనేటువంటిది ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా నవరాత్రి మహోత్సవాలు ప్రొద్దున్నే స్వస్తివాచనంతో ప్రారంభమయ్యాయి. స్వస్తివాచనం, అఖండ దీపస్థాపన, పంచగవ్య ప్రాశనం, కంకణధారణ, నవగ్రహ మండపారాధన, వాస్తు క్షేత్రపాలక, ప్రధాన కలశ స్థాపన, ప్రాణ ప్రతిష్టాపూర్వక లక్ష్మీ గణపతి స్వామి వారికి అష్టోత్తర నామార్చన,
మొదలైన కార్యక్రమాన్ని పూర్తయ్యాయి. తర్వాత ప్రధానంగా స్వామివారికి మూలమూర్తి అయినటువంటి లక్ష్మీ గణపతి స్వామివారికి యనమండుగురు బ్రాహ్మణోత్తముల చేత 121 సారి గణపతి ఉపనిషత్తు ద్వారా మహాభిషేకం, చతుర్వేద పారాయణలు, మూలమూర్తి రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, రాజరాజేశ్వరి అమ్మవారికి చతుషష్ఠి పూజ మొదలైన కార్యక్రమాన్ని ఉంటాయి. విశేషంగా గణేష పురాణ పారాయణం సాయంకాలం 5 గంటలకు ఈరోజు శమంతగోపాఖ్యాన పారాయణం, శమంతగోపాఖ్యాన ప్రవచనం, చతుర్వేద పారాయణలు, సాయంకాలం చతుర్వేద గోష్ఠి, తీర్థప్రసాద వినియోగం ఇట్లా 3వ తేదీ వరకు కూడా ఉంటుంది. 3వ తేదీ రోజు ప్రొద్దునే అగ్ని ప్రతిష్టాపన, ఏకాదశి రోజు విశేషంగా స్వామివారికి అష్టద్రవ్యాల చేత మోదకులు, అటుకులు, వడ్ల ప్యాలాలు, సత్తుపిండి, తెల్ల నువ్వులు, అరటిపండ్లు, తెల్ల నువ్వులు వీటన్నిటితో కూడా స్వామివారికి అష్టద్రవ్యాల చేత గణపతికి విశేషంగా ఆ గణపతి హోమం జరుగుతూ ఉంటుంది. సాయంకాలం స్వామివారికి మూలమూర్తి అయినటువంటి లక్ష్మీ గణపతి స్వామివారికి విశేషంగా స్వామివారికి పరివర్తన ఏకాదశి పర్వకాలాన్ని పురస్కరించుకొని మహాపూజా కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. తర్వాత ద్వాదశి రోజు మహానైవేద్యానంతరం సాయంకాలం స్వామివారి యొక్క నిమజ్జనం ఉంటుంది. ఈ విధంగా ఈ క్షేత్రంలో ఎక్కడా లేని విధంగా లక్ష్మీ గణపతి స్వామివారు వేంచేసి ఉండడం అనేటువంటిది చాలా గొప్పనైనటువంటి విశేషంగా చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా ఈరోజు మనకు విధి ఏం చెప్తోందంటే ప్రతి వారు కూడా గణపతిని ఆరాధించాలి. అదేవిధంగా చంద్రుణ్ణి దర్శించుకోకూడదు, ఎవరు చంద్రుని కూడా చూడకూడదు. కాబట్టి ఆ చంద్ర దర్శనం ఒకవేళ మనకు పొరపాట్లో చంద్రుణ్ణి దర్శించినట్లయితే ఆ దోషం పోవడానికై స్వామివారికి ఈ శమంతగోపాఖ్యాన కథాశ్రవణం చేయాలి. భాగవతంలో చెప్పినటువంటి ఆ శమంతగోపాఖ్యానం వినేటువంటి ఓపిక లేకుంటే ఎవరైనా సరే ఈ ఒక్క శ్లోకం వింటే కూడా ఆ శమంతగోపాఖ్యాన ఫలితం దక్కి వారికి ఆ గణేశ స్వామి వారి యొక్క కృపాకటాక్షాలు కలుగుతాయి. ఆ శ్లోకం ఏంటయ్యా అంటే సింహ ప్రసేనమవధీతు సింహోజాంబవతాహతః సుకుమారకమారోధీః తవ హ్యేషస్యమంతకః. ఈ ప్రసిద్ధ చెందినటువంటి ఈ శ్లోకాన్ని ఏక శ్లోకం వినడం వల్ల సర్వసంపూర్ణ శమంతగోపాఖ్యాన ఫలితం కలుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కథాశ్రవణాన్ని విని సాయంకాలం ప్రవచనం కూడా ఉంటుంది. ఆ శమంతగోపాఖ్యానాన్ని కూడా వినండి. విన్న తర్వాత స్వామివారి యొక్క ఆ గణేశ స్వామివారు మీ అందరికి కూడా చక్కగా ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు ఇచ్చి మీరు తలపెట్టినటువంటి ప్రతి కార్యం కూడా నిర్విఘ్నంగా పూర్తి కావాలని చెప్పి చక్కగా ప్రార్థన చేసుకుంటూ ఆ రాజరాజేశ్వర స్వామి, లక్ష్మీ గణపతి, రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క కృపాకటాక్షాలు మీ అందరికి కూడా ఉండాలని చెప్పి మనసారా ప్రార్థిస్తూ గజానన భగవానికి జై.